సాక్షి పత్రిక యొక్క నైజం మరొకసారి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ పార్టీల యొక్క పరస్పరము ఏ విధంగా రాజకీయాలలో ప్రజల యొక్క మనోభావాలని రెచ్చగొట్టి కుల, మత, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా స్వార్థపూరిత రాజకీయాలకి ఏ విధంగా దారి తీస్తున్నారనేది మరొకసారి కుట్రకోణం బయటపడిందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి దీనికి ఏ విధమైనటువంటి ఆధారం ఉంది? ఏ ప్రాతిపదికన మీరు మాట్లాడుతున్నారు అంటే, నిన్నటి రోజున సాక్షి తెలంగాణ ఎడిషన్‌లో, సాక్షి ఆంధ్ర ఎడిషన్‌లో వచ్చినటువంటి వార్తల ఆధారంగానే మనం ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. గత కొంతకాలం నుంచి మీరు బాగా గమనించినట్టయితే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఇద్దరు బెంగుళూరులో వెళ్ళి ఒక మీటింగ్‌కి అంటే ఒక ఫంక్షన్‌కి అటెండ్ అయ్యి, అక్కడి తర్వాత కేసీఆర్ గారు సడెన్‌గా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో గోదావరి నదీ జలాలపైన మాట్లాడుకోకుండా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి అంటే పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానం గురించి డీపీఆర్ కేంద్రం ముందర పెడితే, దాని మీద మాట్లాడుకోకుండా ప్రజెంట్ ఆయన దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని ఎంచుకొని కృష్ణా జలాలపైన మాట్లాడడం అనేది దీని వెనకల జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. మరి దీనికి కూడా ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? ప్రతిదీ మీరు రాజకీయ ఆరోపణ చేస్తారని చెప్పేసి మీరంతా అనుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ర్యాలీలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు కనపడడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇద్దరూ కలిసే పనిచేస్తున్నారనేది ఖమ్మం ర్యాలీలో సాక్షిగా అంటే ఆ పర్యటనలో సాక్షిగా మనం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చనైతే మనం చెప్పొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరులో మీటింగ్ అయిన తర్వాతనే కేటీఆర్ గారితో కేసీఆర్ గారు రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో కృష్ణానదీ జలాలపైన మాట్లాడి ఒక నిప్పు రవ్వను రాజేసిన తర్వాత అది ఏ స్థాయికి తీసుకువెళ్ళింది జనాల యొక్క సెంటిమెంటును తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని టార్గెట్ చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనే దీనికి కుట్ర కోణం బయటపడిందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఈరోజు నిజంగా కేసీఆర్ గారికి కుట్ర కోణం లేదు అనుకుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి కుట్ర కోణం లేదు అనుకుంటే, మరి గోదావరి నది పైన కట్టినటువంటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గురించి ఆల్రెడీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక దాదాపు 600 పేజీల నివేదిక ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రిటైర్డ్ న్యాయమూర్తి సమక్షంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక కూడా 600 పేజీల నివేదిక ఇస్తే, ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సారాంశం ఏంటి అంటే కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. తొమ్మిడి హెడ్ వద్ద కట్టాల్సినటువంటి డిజైను అక్కడి నుంచి చేయాల్సినటువంటి డిజైన్ మార్పులు చేసి మేడారం సుందిళ్ళ దగ్గర తీసుకొని రావడం జరిగింది. తద్వారా ఇది అంటే 1,50,000 కోట్లకు చేరింది వ్యయం అని చెప్పేసి ఈరోజు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇస్తే, దీని గురించి ఇప్పుడు ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి. ఇది సిబిఐకి వెళ్ళింది. దీని గురించి చర్చ జరగకోకుండా, దాని మీద చర్చ రానియకోకుండా ఈరోజు కృష్ణా నదీ జలాలపైన ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీకి కానీ, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కానీ, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీరు లేఖ రాయాల్సిందేది కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధారామయ్య గారికి అని చెప్పేసి నేను సూటిగా చెప్తా ఉన్నా. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ నిజంగా మీరు తెలంగాణ ప్రాంతానికి ఎగువనుండేది కర్ణాటక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్కి ఎగువనున్నటువంటిది కర్ణాటక రాష్ట్రం. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతున్నారు. 519.6 మీటర్ల ఎత్తు నుంచి 524.25 మీటర్ల వరకు ఎత్తు పెంచుతున్నారు. అనగా దాదాపు 5 మీటర్ల హైట్ పెంచడం ద్వారా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, ఆల్మట్టి డ్యాము పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 నుండి 150 టీఎంసీల నీళ్లు తరలించుకోవడానికి, ఆయకట్టు స్థిరీకరణ చేసుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతూ ఉంటే, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరికి లేఖ రాయాలండి? నారా చంద్రబాబు నాయుడు గారికి లేఖలు రాయాలనా? లేకపోతే ఎవరికి లేఖలు రాయాలి? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు మీకు ఎగువన ఉన్నటువంటిది కర్ణాటక రాష్ట్రము. కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో ఆల్రెడీ 5 మీటర్ల హైట్ పెంచుతూ ఉన్నారు. ఈ 5 మీటర్ల హైట్ పెంచుతున్న దాని ద్వారా దాదాపు మనకు రావాల్సినటువంటి జలాలు 100 నుంచి 150 టీఎంసీలు ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వెళ్తూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీనే కదా అధికారంలో ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి డీకే శివకుమార్ గారికి అయితేనేమి, మరి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధారామయ్య గారికి మీరు లేఖలు రాయాలి తప్ప, ఇటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు లేఖలు రాయాల్సినది కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధారామయ్య గారికి అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈరోజు గోదావరి జలాల్లో నీరు పుష్కలంగా ఉంది, గోదావరి నీళ్లు వాడుకుంటున్నాము, 2 తెలుగు రాష్ట్రాలు నీళ్లు వాడుకునేటువంటి అవకాశం ఉంటుందని ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సభలోనూ ఆయన
స్పష్టంగా చెప్తున్నప్పటికీ, ఇప్పటికీ స్టిల్ తెలంగాణలో ఉన్నటువంటి సాక్షి ఎడిషన్ పేపర్‌లో అసలు రిట్ పిటిషన్ ఏసేసి ఏదో తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు వేయడము, ఆంధ్రప్రదేశ్ పార్టీలో అంటే ఇక్కడ అనుకూలంగా తీర్పులొస్తే ఇక్కడ వ్యతిరేకంగా అసలు వార్తలే వేయకపోవడం అనేది ఇక్కడ గమనించదగ్గ విషయం అని చెప్పేసి ప్రజలంతా గమనించాలి. ఈరోజు నీళ్లు, నిధులు, నియామకం మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేయరు. నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళ లాంటివి అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉంటే, మీరు స్వార్థపూరిత రాజకీయాల కోసం మీరు యొక్క ఆర్థిక సామ్రాజ్యం కాపాడుకోవడం కోసము, మీ యొక్క అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను మీరు వ వంచిస్తూ, అవహేళన చేస్తూ, పదే పదే ఇది రాజకీయం అని తెలిసినా సరే కృష్ణా జలాల పైన వివాదం తేవడం అనేది ఇది మీకు సబబు కాదు. ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా అతి ముఖ్యంగా సాక్షి యాజమాన్యానికి ఈ ఆర్టికల్స్ రాసేటువంటి వారు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలాంటి వార్తలు మీరు రాసుకొని వెళ్తే మీ సాక్షి షిట్ పేపర్ అని చెప్పేసి ఇప్పటికే ప్రజల్లో ఒక భావన ఏర్పడేటువంటి పరిస్థితి నెలకొంది. దానిని మరింతగా మీరు ఇంతకన్నా దిగజారాలనుకున్న ప్రతిసారి సాక్షి యాజమాన్యము, సాక్షి జర్నలిజం విలువలు తగ్గిపోతా ఉన్నాయనుకున్న ప్రతిసారి మీరు ఇంకా దిగజారి చూపిస్తున్నారనేది ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ పార్టీ యొక్క రాజకీయాలు కొనసాగింపు జరగదు. ప్రజలు స్పష్టంగా ఉన్నారు అనేదైతే ప్రజల్లో అయితే చర్చ నడుస్తా ఉంది.